బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బెదిరింపు లేఖ వచ్చింది. 2 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తామంటూ ఆ లేఖలో ఉంది. ముఖానికి మాస్క్ వేసుకుని వేమిరెడ్డి నివాసం వద్ద భద్రతా సిబ్బందికి లేఖ ఇచ్చి వెళ్లారు దుండగులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రశాంతి రెడ్డి. ఈ లేఖపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అల్లూరు మండలం ఎస్కపాలెం గ్రామానికి చెందిన అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేమిరెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు ఫోన్ లైన్ లో. సురేంద్ర, నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఒక బెదిరింపు లేఖ వచ్చింది. ఆ మొహానికి మాస్క్ ధరించి సెక్యూరిటీ సిబ్బందికి ఆ లేఖ ఇచ్చి వెళ్లిపోయారు గుర్తు తెలియని దుండగులు. అయితే 2 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపుకి సంబంధించిన లేఖ అయితే సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చి ఆ దుండగులు వెళ్లిపోయిన పరిస్థితి. ముఖానికి మాస్క్ వేసుకుని వాళ్ళు వేమిరెడ్డి నివాసం వద్ద భద్రతా సిబ్బందికి లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రశాంత్ రెడ్డి. లేఖకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అటు అల్లూరు మండలం ఇసుకపాలెం గ్రామానికి చెందిన అనుమానితుడిని పోలీసులు ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారు. వేమిరెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. మొత్తంగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేంద్ర, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతా ఉంది. అయితే నిన్న గుర్తు తెలియనటువంటి ఒక దుండగుడు యొక్క లెటర్ ను కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ సిబ్బంది నేరుగా అక్కడ ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ లేఖను అందించడం జరిగింది. ఆ లేఖని ఓపెన్ చేస్తే ఆ యొక్క ఎమ్మెల్యేని కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డిలకు ఆ యొక్క బెదిరింపు లేఖ కూడా వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వచ్చినటువంటి వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకొని వేమిరెడ్డి నివాసం వద్ద ఉన్నటువంటి సిబ్బందికి ఈ లేఖ ఇచ్చి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దాంట్లో 2 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపులో లేఖలో కూడా ఉన్నట్లుగా మనకైతే సమాచారం తెలుస్తా ఉంది. అయితే దీనిపై గోప్యంగా పోలీసులకైతే వేమిరెడ్డి దంపతులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కూడా ఆ యొక్క పోలీసులు రహస్యంగా అయితే విచారణ జరుపుతా ఉన్నారు. దీంట్లో భాగంగా అల్లూరుకు సంబంధించినటువంటి ఇసుకపాలెం గ్రామానికి సంబంధించిన అనుమానితుడిగా ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరోపక్క ఆ వేమిరెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఆ యొక్క అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వద్ద నుంచి ఇప్పటి వరకు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఆ యొక్క సెల్ ఫోన్ లో ఉన్నటువంటి డేటానంతా కూడా పోలీసులు తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. మరోపక్క ఈ యొక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి వచ్చినటువంటి లేఖ పైన పలు అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న లేడీ డాన్ గా ఉన్నటువంటి అరుణ అరెస్ట్ అవ్వడం, ఇటీవల కాలంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ ఫెరోలు విషయం కావచ్చు, ఇలా ఒకదానిపై ఒకటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న డీజీపీ కార్యాలయానికి కూడా ఎస్పీ కృష్ణకాంత్ కూడా పిలిపించడం జరిగింది. అయితే ఆ కృష్ణకాంత్ తో కూడా ఇక్కడ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన డీజీపీ ఆరా తీసినట్లుగా తెలుస్తా ఉంది. మరోపక్క ఏదైతే ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్దకు బెదిరింపు లేక దుండగుడు తీసుకొచ్చినటువంటి విషయం కావచ్చు, అదేవిధంగా ఈ చెరువుల శ్రీకాంత్ విషయం కావచ్చు, లేడీ డాన్ అరుణ, వీటన్నిటిపైన కూడా డీజీపీ ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇప్పటి వరకైతే పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరోపక్క ప్రశాంత్ రెడ్డి ఇంటికి వచ్చినటువంటి ఆ బెదిరింపు లేఖ పైన కూడా స్పష్టత ఇంకా రాలేదు. ప్రస్తున్న రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.